ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో చేపపిల్లల ఉత్పత్తి మరియు పంపిణీలో జాగ్రత్తలు ఈ అంశం గురించి జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ప్రభాకర్ గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విశ్వతేజ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. प्रिय किसान भाइयों और बहनों, आप सबको प्रणाम. खरीफ की फसल अच्छी होगी, लेकिन इस बीच एक और अच्छी खबर. प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी 2 अगस्त को ठीक 11 बजे प्रधानमंत्री किसान सम्मान निधि की राशि आपके खाते में डालने वाले हैं. इस अवसर पर वो जुड़कर आपसे बात भी करेंगे और इसलिए मेरी आप सबसे प्रार्थना है 2 अगस्त ठीक 11 बजे आप प्रधानमंत्री जी के किसी न किसी कार्यक्रम से जरूर जुड़िए. कार्यक्रम आपके गांव में भी होगा, सभी कृषि विज्ञान केंद्रों पर होगा, आईसीआर के संस्थानों में होगा, एग्रीकल्चर यूनिवर्सिटीज में होगा, मंडियों में होगा, पैक्स के मुख्यालय पर होगा. आप पता कर लीजिए कि निकटतम कार्यक्रम आपका कहाँ है और उस कार्यक्रम में जरूर जुड़िए. प्रधानमंत्री जी को सुनिए. मैं तो कार्यक्रम में जा ही रहा हूं, आप भी जरूर जाएं. धन्यवाद. कृषि एवं किसान कल्याण मंत्रालय. ఇప్పుడు వినండి చేపపిల్లల ఉత్పత్తి మరియు పంపిణీలో జాగ్రత్తలు ఈ అంశం గురించి జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ప్రభాకర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. ఈరోజు మన రాష్ట్రంలో చేపల ఉత్పత్తిలో నాణ్యమైన చేపపిల్లల ప్రాముఖ్యత, అలాగే చేపపిల్లల ఉత్పత్తి పంపిణీలో తీసుకోవలసినటువంటి యాజమాన్య మెలకువల గురించి వివరించడానికి జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రభాకర్ గారు మన స్టూడియోకి విచ్చేశారు. వారిని ఈరోజు మరి ఈ నాణ్యమైన చేపపిల్లల యొక్క ప్రాముఖ్యత, అలాగే ఉత్పత్తి పంపిణీలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకుందాం. సార్ ప్రభాకర్ గారు నమస్కారం. సార్ నమస్కారం. చెప్పండి, ఇప్పుడు మన రాష్ట్రంలో చేపల ఉత్పత్తిలో అలాగే దిగుబడి, ముఖ్యంగా చేపలకు సంబంధించిన విషయంలో దిగుబడి ఎంత పరిమాణంలో జరుగుతుంది, అలాగే వినియోగం ఎలా జరుగుతుంది, వీటి గురించి వివరించండి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపరిచిన మౌలిక జలవనరులు, నీటిపారుదల వ్యవస్థలు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పుడికలు తీయడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం అనేది 800 నుంచి 900 టీఎంసీల వరకు పెరిగింది. అదేవిధంగా 24 గంటల నిరంతర విద్యుత్ పంపిణీ, ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం మరియు జాతీయ మత్స్యాభివృద్ధి మండలి ద్వారా అమలు జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలైనటువంటి నీళ్లు విప్లవం, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాల వలన మత్స్య వనరుల అభివృద్ధి జరగడమే కాకుండా చేపల వినియోగం కూడా బాగా పెరిగింది. అయినప్పటికీ రాష్ట్ర మత్స్యశాఖ వారు నిర్దేశించుకున్నటువంటి చేపల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరలేకపోతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 94 జలాశయాలు, 4650 చెరువులు, 25,000 గ్రామ పంచాయతీ కుంటలు, వ్యక్తిగత చెరువులు, దాదాపు 7,75,000 హెక్టార్లలో జనవనరులు విస్తరించున్నాయి. దీంట్లో 5,250 మత్స్య సహకార సంఘాలు, 5,25,000 మత్స్యకారులు, 1,400 మంది మత్స్యరైతులు అందరూ కలిపి కూడా ఒక 7,50,000 మెట్రిక్ టన్నులు సాధించలేకపోతున్నారు. దీనిగల కేవలం ఇప్పుడు 3,75,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి మాత్రమే రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది చేస్తున్నారు. ఓకే, మరి ఈ మధ్యకాలంలో ప్రజలు వారి ఆరోగ్యరీత్యా మటన్, చికెన్ బదులుగా చేపల వినియోగం బాగా పెరిగింది. మరి నిజంగా ప్రజల యొక్క హెల్త్ ప్రొఫైల్
బ్యాలెన్స్గా ఉండాలంటే చేపలను ఎంతవరకు తీసుకోవాలి, దానికి అనుగుణంగా రాష్ట్రంలో చేపల ఉత్పత్తి ఎంత జరగాలి, మరి ఆ విధంగా ఉత్పత్తి సాధించకపోవడానికి గల ముఖ్యమైనటువంటి కారణాలేమిటి, వాటిని మన మత్స్యకార అలాగే మత్స్య రైతులకు వివరించండి. ఇది చాలా నిజం. కోవిడ్-19 వైరల్ అనే వింత వ్యాధి తర్వాత చాలామంది వైద్యులు మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు సైతం సూచిస్తున్నారు, ఏమనగా ఒక మనిషి సగటున సంవత్సరంలో 11.5 కిలోల చేపలను తినాలి. కానీ తెలంగాణ ప్రజలు దాదాపు కిలో 900 గ్రాములు మాత్రమే తింటున్నారు. దీనికి గల ముఖ్య కారణాలు చేపలు సంవత్సర కాలంలో అందుబాటులో లేకపోవడం ఒకటి, తర్వాత దానికి తగ్గట్టుగా ఉత్పత్తి రాష్ట్రంలో జరగకపోవడం. ఇది దేనివల్ల అంటే నైరుతి ఋతుపానం వల్ల చెరువులు కుంటలు నిండిన వెంటనే మత్స్యకారులు చేపలు వేయకపోవడం వల్ల జూలై ఆగస్టు మాసాలలో అవి పెరగకపోవడం, స్థానికంగా నాణ్యమైన చేప పిల్లలు అందుబాటులో లేకపోవడం, ఒకవేళ ఉన్నా కూడా దూర ప్రాంతాల నుండి రవాణా చేసుకోవడం వల్ల రవాణాలో చనిపోవడం. వీటి వలన చేపల విత్తన ఖర్చు పెరిగిపోవడం వల్ల చాలామంది మత్స్యకారులు సరైన చేప పిల్ల వేయకపోవడం ముఖ్య కారణాలు ఇవి. అంటే ఇవి ప్రధానమైనటువంటి కారణాలు. ఓకే, మీరు చెప్పినట్టుగా రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరగాలంటే ఏ రకమైన చేప పిల్లలను ఎంత సంఖ్యలో చెరువులలో వదులుకోవాలి? సాధారణంగా వినియోగదారుల ప్రాధాన్యత, తర్వాత డిమాండ్ అనుగుణంగా ప్రధాన జాతీయ చేపల రకాలైనటువంటి బొచ్చ, రవ్వ, మెరిగే, విదేశీ చైనీస్ జాతులైనటువంటి గడ్డి చేప, బంగారుతీగ, పొడుగు బంగారుతీగలు, ఈ మధ్య నూతనంగా వస్తున్నటువంటి ఎక్కువ ఉత్పత్తినిచ్చే రకాలైనటువంటి పంజాసియస్, గిట్టు తిలాపియా, మంచినీటి నీలకంఠ రొయ్యలు, కొరమిన చేపల రకాలను పెంచుతున్నారు. వీటి యొక్క నాణ్యమైన చేపలు అనగా ఎటువంటి వ్యాధులు వరణజీవులు లేకుండా ఉండాలి, చాలా యాక్టివ్గా ఉండాలి. ప్రామాణిక అంటే స్టాండర్డ్ పరిమాణం అనగా సైజ్ అనగా 6 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు, అవి 10 నుంచి 15 గ్రాముల బరువు గల ఫింగర్లింగ్స్ను అని పిలుస్తారు. ఇటువంటి చేపలను ఒక హెక్టార్ విస్తీర్ణం గల చెరువులో 750 నుంచి 1000 వరకు వేసుకోవాలి. ఇంత మొత్తంలో నాణ్యమైన చేపలు దాదాపు అన్ని చెరువులలో వేయాలంటే రాష్ట్రానికి 75 నుంచి 80 కోట్లు. 80 కోట్లు. ఓకే, మరి మీరు చెప్పినట్టుగా ఇంత మొత్తంలో సుమారుగా 75 కోట్ల చేప పిల్లలు రాష్ట్ర ప్రభుత్వ మత్స్యకారులకు కావాలంటే ఎన్ని ఎకరాల భూమిలో చేప పిల్లలను పెంచే చెరువులు ఉండాలి, అలాగే ప్రస్తుతం ఎన్ని ఎకరాల చెరువులు అందుబాటులో మన రాష్ట్రంలో ఉన్నాయి, ఇంకా ఎన్ని ఎకరాలు అందుబాటులోకి వస్తే మరి ఈ మత్స్యకారులకు సంబంధించిన వ్యాపారం సజావుగా కొనసాగే అవకాశం ఉంటుంది? దాదాపుగా 75 నుంచి 80 కోట్ల చేపపిల్లలు అయినటువంటి ఫింగర్లింగ్స్ ఉత్పత్తి చేయాలంటే దాదాపు వ్యక్తిగత చెరువులు అయినటువంటి 3750 ఎకరాల చేప పిల్లల నర్సరీ చెరువులు అయి ఉండాలి. కానీ ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితుల్లో ప్రస్తుతం 575 ఎకరాల్లో మాత్రమే మత్స్య రైతులు చేపలు పెంచుతున్నారు. అదేవిధంగా మత్స్య రైతులందరూ కూడా మంచి యాజమాన్య మెలకువలను పాటించి ఉత్పత్తి చేయాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. అయితే నాణ్యమైన చేప పిల్లలను ఉత్పత్తిలో మత్స్య రైతులు పాటించవలసిన యాజమాన్య మెలకువలు ఎలా పాటించాలో చెప్పండి. చేప పిల్లల ఉత్పత్తిలో మెలకువైన యాజమాన్య పద్ధతుల్లో ముఖ్యంగా మనం చెరువు ప్రారంభించే ముందే మంచి నల్లరేగడి, చౌడు, ఎక్కువ సమయం నీటి నిల్వ ఉండే భూముల్లో అరెకరం నుంచి 1.5 ఎకరాల వరకు 4 నుంచి 5 అడుగుల నీటి లోతు నిల్వ ఉండేలా చెరువులు నిర్మించుకోవాలి. ముందుగా వాటిలో ఎటువంటి కలుపు మొక్కలు కానీ చెట్లు కానీ ఇతర అడుగు భాగం చాలా చదునుగా ఉండాలి. మాంసాహార జాతి చేపలు లేదా కలుపు జంతువులు చేపలు మరియు ఇతర క్రిమి కీటకాలు లేకుండా చూసుకోవాలి. ఎటువంటి పక్షులు, నీటి పాములు, మంచినీటి పీతలు, చిరు చేపలను తినకుండా చెరువులు గట్ల వెంబడి పైన పక్షుల కంచెను వేసుకోవాలి. నీటి నింపిన తర్వాత తగిన మోతాదులో సేంద్రియ మరియు రసాయన ఎరువులను ప్రోబయోటిక్ మిశ్రమాన్ని చెరువులో చల్లుకోవాలి. చిరుచేప పిల్లలను వేసే 45 గంటల ముందు డెల్టా మెథిన్ 100 ml లేక సోప్ ఆయిల్ మిశ్రమాన్ని కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే క్రిమి కీటకాలు చనిపోతాయి. సుమారుగా 2 నుంచి 2.5 సెంటీమీటర్ పరిమాణం గల చిరు చేప పిల్లలను 1 ఎకరం నర్సరీ చెరువులలో 5 లక్షల వరకు వదులుకొని రోజు సరిపడా పచ్చితౌడు, వేరుశనగ పిండిని చేప పిల్లల బరువుకు 2% వరకు మేపుకోవాలి. ఈ విధంగా మంచి యజమాన్య పద్ధతిని పాటించి 3 నెలల వరకు పెంచినచో మనకు మంచి ప్రామాణిక స్టాండర్డ్ సైజ్ పరిమాణం గల పెద్ద చేపలను ఉత్పత్తి చేయవచ్చు. ఓకే, మత్స్య రైతులు పెద్ద చేప పిల్లల
పెట్టుబడి మరియు పంపిణీ చేసే కార్యక్రమం చాలా కష్టమైన పని అని, అలాగే వాటిని రవాణా చేసే క్రమంలో చాలా పిల్లలు చనిపోయి రైతులు నష్టపోవడం జరగడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. మరి అలాంటి నష్టాలు రాకుండా ఉండాలంటే ఎలాంటి మెలకువలు మరి ఈ మత్స్యకారులు పాటించాలి? మత్స్య రైతులు 3 నెలల తర్వాత మంచి పెద్ద చేపలు పెరిగిన తర్వాత, అంటే అవి 6 నుంచి 8 సెంటీమీటర్ల పొడవు పెరిగిన తర్వాత వాటి పట్టుబడి ముందు 24 గంటల ముందు రోజున మ్యాలకెట్ గ్రీన్ అనే మందును ఒక ఎకరానికి 100 గ్రాముల చొప్పున పిచికారి చేసి, అదేవిధంగా పట్టుబడి చేసే రోజు ముందు మేతను ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా కండిషన్ చేసుకున్న తర్వాత 8 mm మెష్ సైజ్ పరిమాణం గల లాగుడు వాళ్ళతోటి మంచి నైపుణ్యం గల మత్స్యకారులతో పట్టుబడి చేసుకోవాలి. అదేవిధంగా పిల్లలను రవాణాను ఎటువంటి నీటి లీకేజ్ లేకుండా డ్రమ్ములను, ఆక్సిజన్ పైప్స్ను, సిలిండర్లను, వాటిని చూసుకునే కేర్ టేకర్ను మంచి నైపుణ్యం గల మత్స్యకారుని ముందుగానే అమర్చుకోవాలి. చేప పిల్లల రవాణా సమయంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్టయితే చిన్న చిన్న ఐస్ ముక్కలను చిన్న బ్యాగ్లో వేసుకెట్టి డ్రమ్ములో వేసుకోవాలి. అదేవిధంగా చేప పిల్లల్లో ఒత్తిడి తగ్గించడానికి, ప్రశాంతంగా లేదా ఒక నిద్రావస్థలో ఉండడానికి MS-222 అనే మందును మత్స్య నిపుణుల సలహాతోటి అతి తక్కువ డోసులు వాడి చేపపిల్ల మోర్టాలిటీని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా రవాణాలో మత్స్య రైతులు నాణ్యమైన చేపపిల్లల ఉత్పత్తి చేసి వాటిని సరైన సమయంలో మత్స్యకారులకు అందించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎలాంటి రాయితీలను, అలాగే వాటి అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇది మత్స్య రైతులు పండించినటువంటి చేప పిల్లలను మత్స్యకారులకు సరైన సమయంలో అందించాలంటే రాష్ట్ర ప్రభుత్వం వారు మత్స్య రైతులకు నీటిని కాలువల నుండి నీటిని పంపు చేసుకునే అనుమతులు, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయాలి. రైతులతోటి ముందుగానే వారి యొక్క ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగా ఎంపైర్మెంట్ చేసి వారితో బైబ్యాక్ ఒప్పందంను ఫిబ్రవరి, మార్చి నెలలో కుదుర్చుకొని మంచి నాణ్యమైన పెద్ద చేపలను మత్స్య సహకార సంఘాల చెరువుల్లో జూలై, ఆగస్టు నెలలో వదిలేలా ఒప్పందం చేసుకోవాలి. స్థానికంగా ఉత్పత్తి చేసే రైతులను ఆ ప్రాంతంలో ఉన్న మత్స్య సహకార సంఘాలకు సరఫరా చేసేలా మనం దానికి అనుమతులు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం వారు సలహా తీసుకోవాలి. తర్వాత అదేవిధంగా జాతీయ మత్స్య పరిశోధన కేంద్రాలు, జాతీయ మత్స్య అభివృద్ధి మండలి నిర్ణయించినటువంటి ప్రామాణిక పరిమాణం గల చేపలకు ప్రామాణిక ధరను, అనగా 6 నుంచి 8 సెంటీమీటర్ల సైజు గల పిల్లలకు 3 నుంచి 4 రూపాయలు చెల్లించినట్టయితే వారు మంచి నాణ్యమైన చేప పిల్లలను మత్స్యకారులకు అందియగలుగుతారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే చేపపిల్లల సాగు రైతులతో నాణ్యమైన చేపపిల్లల కొనుగోలు ఒప్పందం చేసుకోవడం వల్ల మత్స్యశాఖకు, అలాగే మత్స్యకారులకు కలుగు లాభాలు ఏంటియో చెప్పండి. ఫిబ్రవరి, మార్చి నెలలో చిరు చేప కొనుగోలు చేసి వాళ్ళు మత్స్య రైతులు జూన్, జూలై వరకు పెంచడం వలన ఆ చేప పిల్లలు 3 నెలల కాలంలో 6 నుంచి 8 సెంటీమీటర్లు పెరిగి ఉంటాయి. ఆ చేప పిల్లలు మన ప్రాంతానికి అలవాటు పడి ఆల్రెడీ మన ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. రైతులు పెట్టిన పెట్టుబడికి భరోసా ఉంటుంది. కావున మంచి నాణ్యమైన మేతలు వాడడం, ఎరువులు వాడడం, ఖనిజ పోషకాలను వినియోగించి మంచి నాణ్యమైన చేప పిల్లలను ఉత్పత్తి చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. తెలంగాణలో నైరుతి ఋతుపవనాల వల్ల చెరువులు, కుంటలు, జలాశయాలు నిండిన వెంటనే ఈ చేప పిల్లలు వదులుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. వదిలిన పెద్ద చేప పిల్లలు బతికి 6 నెలల సమయంలో దాదాపుగా కిలో నుండి కిలోన్నర వరకు పెరిగి మంచి ఉత్పత్తితో పాటు మత్స్యకారుల తలసరి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. అయితే రాష్ట్ర మత్స్యకారులకు, రైతులకు, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మరి మీరు ఏ విధమైనటువంటి సూచనలను ఇవ్వదలుచుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వం మత్స్య రైతులకు చేప పిల్లల సాగు కావాల్సిన వనరులను, ఉచిత విద్యుత్తు, నీళ్లను ఎంపైర్మెంట్ చేసిన రైతులతోటి వారితో బైబ్యాక్ ఒప్పందం చర్యలు, రైతులు పండించినటువంటి 75 కోట్ల నాణ్యమైన చేప పిల్లలను సరైన సమయంలో మత్స్యకారులకు అందించినట్లయితే దాదాపుగా 7,50,000 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరిగి చేపల వినియోగదారులకు అందుబాటులో ఉండడమే కాకుండా అదేవిధంగా రాష్ట్ర మత్స్యరంగంలో మత్స్యకారుల ఆదాయ వ్యవహారంలో గణనీయమైన మార్పులు రావడానికి అవకాశాలు ఎంతో ఉన్నాయి. ఓకే, మరి ప్రస్తుతము మత్స్యకారులు ఇది ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఈ సమయంలో ఇంకా చెరువులు దాదాపుగా సంతృప్తికరంగా, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి సంతృప్తికరంగా నిండినట్లే మనం భావించుకోవచ్చు. కొన్ని చోట్ల నిండకపోవచ్చు.
ఇలాంటి పరిస్థితులలో మరి మత్స్యకారులు ఈ చేపలను చెరువులలో వదులుకోవచ్చా? చెరువులు పూర్తిగా నిండిపోయినా అంతో ఇంతో దాదాపు ఒక 20-30% చెరువులు అయితే నిండి ఉన్నాయి. సో జనరల్గా మన నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. మన ఆగస్టు సెప్టెంబర్ నెలలో పూర్తిగా నిండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మంచి పెద్ద చేపపిల్లలను అంటే 6-8 సెంటీమీటర్ల సైజు గల చేపపిల్లలను ముందుగానే ఎన్నుకొని ఇప్పుడు వేసుకున్నట్లయితే వాళ్ళు సమయం వృధా కాకుండా వాళ్ళకు అంతేకాకుండా చెరువులు ఓవర్ఫ్లో అలుగు పోసే దగ్గర కూడా వాళ్ళు మంచి మంచి మెష్ అమర్చుకున్నట్టయితే ఈ వదిలిన చేపలు వెళ్లకుండా బయటికి వెళ్లకుండా పోతాయి. తర్వాత పక్షుల నుంచి కొద్దిగా అక్కడక్కడ వాళ్ళు పక్షుల కంచెను ఏర్పాటు చేసుకొని కొంత మేతను కూడా వాళ్ళు వేసినట్లయితే కొంత అవి ఆ చేప పిల్లలు ఆ వాతావరణానికి ఆ నీళ్ళకి అలవాటు పడి ఉంటాయి. కాబట్టి మళ్ళీ మనకు ఆగస్టు సెప్టెంబర్లో నీళ్ళు వచ్చిన వెంటనే అవి బాగా పెరిగి మనకు ఒక్కొక్క చేప 1.5-2 కిలోలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచి ఉత్పత్తిని కూడా సాధించవచ్చు. ఒక చెరువులలోనే ఈ చేపలు పెంపకం కాకుండా ఇతర అవకాశాలు కొలను లాంటివి ఏర్పాటు చేసుకొని పెంచుకోవడానికి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? తద్వారా మరి మత్స్యశాఖ ద్వారా ఏమైనా రాయితీలు లాంటి రైతులకు అందించే అవకాశాలు ఉన్నాయా? చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యలో MGNREGS అంటే పనికి ఆహార పథకం ద్వారా తవ్వుతున్నటువంటి చెరువుల కుంటల్లో తవ్వుతున్నారు ఆల్రెడీ. దాదాపు ఒక 100x100 మీటర్ వెడల్పుతోటి ఒక 4 ఫీట్ల లోతుతోటి ఆల్రెడీ 4 కుంటలు ప్రతి గ్రామ పంచాయతీల్లో ఎక్కడ వీలైతే అక్కడ తవ్వుతున్నారు. సో అలాంటి చెరువులలో కూడా వీళ్ళు మత్స్యకారులు ముందుగానే వాటిపైన కొంచెం ఈజీఎస్ కింద చేసినటువంటి చెరువు కుంటలు బాటం చదునుగా ఉండదు, అలాంటి గట్టు కొంచెం బలంగా ఉండవు. కాబట్టి అవి వాళ్ళు కొంచెం జేసీపీలతోటి కొంచెం మంచి పటిష్టంగా గట్లను బాగు చేసుకొని వాటి మీద పక్షుల కంచెను వేసుకొని మంచి చిరుస చేపపిల్లను వేసుకొని మంచి మేతలు వేసుకొని దాంట్లో కూడా చేపలు పెంచుకుని ఎప్పుడైతే పెంచుకున్నటువంటి చేపలు ఋతుపవనాల వలన చెరువు నిండిన వెంటనే ఆ చేప మనం బయట నుంచి వదలకుండానే తక్కువ ధరతోటి తక్కువ సమయంలో మనం అనుకున్న టైంలోనే చేపలు వదిలి అందులో పెరిగి మంచి పెద్దగా అవుతాయి. చాలా అవకాశాలు ఉన్నాయి ఇవి. ఓకే, చాలా సంతోషం. నాణ్యమైన చేపపిల్లల ప్రాముఖ్యత, చేపపిల్లల ఉత్పత్తి, పంపిణీలో తీసుకోవాల్సిన యాజమాన్య మెలకువల గురించి చాలా చక్కగా సమాచారం అందించారు. మరి కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని మీ విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ జి ప్రభాకర్ గారు, నమస్కారం సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంతవరకు శ్రోతలు చేపపిల్లల ఉత్పత్తి మరియు పంపిణీలో జాగ్రత్తలు ఈ అంశం గురించి జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ప్రభాకర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి, పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విశ్వతేజ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. ఈరోజు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ ఏరువాక కేంద్రం నుంచి శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విశ్వతేజ మన స్టూడియోకు విచ్చేశారు. మరి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల పత్తి సాగు చేస్తున్నటువంటి రైతుల కోసం ఈ కార్యక్రమం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. అంటే సాధారణంగా ఈ గులాబీ రంగు పురుగు ఏ దశలో వస్తుంది, అది ఎప్పుడైనా రావచ్చా, దాన్ని రైతులు గమనించి దాని నుంచి పంటను రక్షించుకోవడం ఎట్లా? ముఖ్యంగా మనము గులాబీ రంగు పురుగు చూసినట్టయితే ఇది పంట పూత దశలో చేనులోకి వచ్చేసి మనకు పువ్వులో గుడ్లు పెడుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా పూత దశలో ఆశించే పూత దశలోనే ఆశిస్తుంది. ఈ గుడ్లు వారం 10 రోజుల్లో పగిలి ఈ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు కాయ ఏర్పడిన తొలి దశలో కాయలోకి వెళ్ళిపోతాయి. కాయలో చిన్న రంధ్రం చేసుకొని కాయలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాయ లోపలికి వెళ్తుంది. అలాగే ఈలోపు రంధ్రం కూడా మనకు మూసుకుపోతుంది తొలినాళ్ళల్లో. కాబట్టి మనం తర్వాత ఎటువంటి మందులు పిచికారీ చేసినా కూడా ఆ పురుగు లోపల ఉండి కాయను తొలుచుకుంటూ ఉంటుంది. కాబట్టి మనము ఏ మందు కూడా దాని మీద పనిచేయకుండా అవుతుంది. సో కావున రైతులు ఏం చేయాలంటే తొలినాళ్ళల్లోనే పూత దశలోనే మనకు ఈ రింగకష్ట బుట్టలు పెట్టుకోవడం ద్వారా మనము గులాబీ రంగు పురుగును అరికట్టవచ్చు. అలాగే ఇంకొక విధానం ఏంటంటే మనం ఎండాకాలంలో అంటే పంట
పూర్తయిన తర్వాత వెంటనే అంటే నవంబర్ డిసెంబర్లోనే ఆ పంట యొక్క అవశేషాలను అంటే చొప్ప కావచ్చు లేదా గుడ్డి కాయలు కావచ్చు ఉండకుండా పంట నుంచి తీసేసి ఇంకో పంటకు వెళ్ళినట్టయితే మనము ఆ గులాబీ రంగు పురుగుకి ఆహారం ఇవ్వకుండా కాపాడుకోవచ్చు. అంటే మనం వచ్చే తర్వాతి పంటను మనం కాపాడుకోవచ్చు. అంటే పత్తి ద్వారా వచ్చినటువంటి వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో ఆ కర్ర కావచ్చు, అవునండి, కాయ మొదలైనటువంటి వాటిని అన్నింటినీ తగలబెట్టాలి. వాటిని తగలపెట్టవద్దు, భూమిలో కలియదున్నాలి. భూమిలో కలియదున్నినట్టయితే లేదా ఒకవేళ అవకాశం ఉంటే ఒకవేళ తేమ శాతం ఉండి నీటి అవకాశం ఉంటే పెసర మొక్కజొన్న లాంటి పంటలకు కూడా వెళ్ళవచ్చు తర్వాత అలా వెళ్ళినట్టయితే మనకి ఏంటంటే భూమిలో ఉన్న వ్యర్థాలన్నీ కూడా భూమిలో పూర్తిగా కలిసిపోవడం ద్వారా మనము ఈ గులాబీ రంగు పురుగును అరికట్టిన వాళ్ళం అవుతాము. అట్లాగే సేంద్రియ ఎరువుగా కూడా పనిచేస్తాం. అవును. అంటే ఇది నవంబర్ డిసెంబర్ ఎప్పుడైతే పంట పూర్తి కాలంలో మనం దీన్ని పూర్తి చేసుకోవచ్చు. ఓకే, దాని ద్వారా ఈ గులాబీ పురుగు నివారణను తగ్గించుకోవచ్చు. అవునండి. ఇంకా మరి గులాబీ పురుగు నివారణకు సంబంధించి మరి రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? నెల రోజుల్లో లేదా పూత వచ్చిన తొలి నాళ్ళల్లో మనకు ఈ గులాబీ రంగు పురుగు యొక్క తల్లి పురుగు అనేది మనకు పంటలో అక్కడక్కడ గమనించవచ్చు. అయితే మరి ఈ తల్లి పురుగును ఎలా గుర్తించాలి అంటే రైతులు లింగాకర్షక బుట్టలు 4 లేదా 8 ఎకరాకు చొప్పున పెట్టుకున్నట్టయితే ఇవి తల్లి పురుగులు అందులో పడి మనకు ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతిని మనం గమనించవచ్చు. లేదా అధిక సాంద్రతల్లో తల్లి పురుగులను మనం నివారించాలి అనుకుంటే ఎకరాకి 8 నుంచి 12 చొప్పున మనము లింగాకర్షక బుట్టలు పెట్టినట్టయితే ఆ చేనులో ముఖ్యంగా ఆ తల్లి పురుగులన్నీ కూడా మనము లింగాకర్షక బుట్టల ద్వారా నిర్మూలించబడి గుడ్లు పెట్టే అవకాశాన్ని మనం తీసేసిన వాళ్ళం అవుతాము. అలాగే ముఖ్యంగా రైతులు కూడా ఒకటి గమనించే విషయం ఏంటంటే పూత తొలినాళ్ళల్లో ఈ గులాబీ రంగు పురుగు అనేది మనకు మొక్క పువ్వు యొక్క మొదటి భాగం అడుగుల భాగంలో ఉండి అంటే గుడ్డి పువ్వులు వచ్చేలాగా చేస్తుంది. ఈ గుడ్డి పువ్వులను గమనించినట్టయితే కూడా మనం రైతులు గులాబీ రంగు పురుగు యొక్క ఉనికిని మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గులాబీ రంగు పురుగు అనేది చాలా నష్టాన్ని కలిగించడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే నష్టాన్ని తగ్గించుకోవడానికి ముఖ్యంగా రైతులు ఎండాకాలంలోనే లోతు దుక్కులు చేసుకున్నట్టయితే మనం ఈ పురుగు యొక్క అవశేషాలు ఎండకు అంటే వేడికి తగిలేలాగా చేసి మనము ఈ పురుగు యొక్క కోశస్థ దశ అనేది భూమిలో ఉంటుంది కాబట్టి దాన్ని మనము చాలా వరకు అరికట్టవచ్చు. మొదటి దశలో అంటే పంట పూత దశలో చూసుకున్నట్టయితే మనము లింగాకర్షక బుట్టలు పెట్టడం ద్వారా కూడా మనము ఈ తల్లి పురుగు యొక్క ఉధృతిని తగ్గించేసి మనము అలా కూడా మనం మన పంటను గులాబీ రంగు పురుగు నుంచి కాపాడుకోవచ్చు. అలాగే పంట 20-30 రోజుల దశలో కూడా లేదా మొదటి 2 నెలల దశలో కూడా మనము ఏవైతే పురుగు మందులు పిచికారీ చేస్తున్నామో దానిలో వేప నూనె తప్పకుండా కలపడం ద్వారా ఈ గులాబీ రంగు యొక్క గుడ్ల నుంచి పురుగు రాకుండా మనము చేయగలిగే అవకాశం ఉంది. అంటే వేప కషాయాన్ని పిచికారీ చేయడం ద్వారా వేప కషాయము ద్వారా. అలాగే చివరి దుక్కులో వీలైన దగ్గర వేపపిండి దొరికినట్టయితే వేపపిండిని కూడా మనము చివరి దుక్కులో భూమిలో కలియదున్నుకున్నట్టయితే కూడా మనకు గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి తగ్గుతుంది. అలాగే ఇంకో చూసుకున్నట్టయితే పత్తిలో అధిక సాంద్రత పద్ధతి ద్వారా కూడా మనము ఈ గులాబీ రంగు పురుగు యొక్క అంటే ఉధృతి అధికంగా కాకముందే పంటను తీసుకునేలాగా మనము ఈ అధిక సాంద్రత పద్ధతి ద్వారా కూడా పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు. గులాబీ రంగు పురుగును నివారించవచ్చు. అంటే ఈ అధిక సాంద్రత సాగు విధానం అంటే ఏంటిది చెప్పండి. ముఖ్యంగా మన రైతులు సాధారణంగా చూసుకున్నట్టయితే ఎకరాకు 2 ప్యాకెట్లు అనగా కిలో విత్తనము మనకు పెట్టుకోవడం జరుగుతుంటుంది సాధారణ పద్ధతిలో. కానీ అధిక సాంద్రత పద్ధతిలో ఏంటంటే మనకు మొక్కలు ఇంకా దగ్గరగా పెట్టేసి అంటే 90 నుంచి 15 సెంటీమీటర్లు అంటే సాలుకు 2 నుంచి 3 ఫీట్ల వరకు, అలాగే మొక్క మధ్యలో 10 ఫీటు 1/2 ఫీటు దూరంలోనే ఎడం పెట్టేసి అంటే ఎకరంలోనే 2 మొక్కలు పెట్టడం ద్వారా మనకు ఈ అధిక సాంద్రత పద్ధతి ద్వారా మనం విత్తనాలు నాటుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అధిక సాంద్రత పద్ధతి యొక్క అవసరం అంటే ముఖ్యంగా మనం ఈ పంటను పత్తి అనేది మనకు వార్షిక పంట అంటే 7 నుంచి 8 నెలల వరకు వస్తుంటుంది. కానీ ఈ అధిక సాంద్రత పద్ధతిలో మనము
3 నుంచి 4 నెలల్లోనే పంటను తీసేసుకొని దిగుబడిని మనం పొందవచ్చు. అలాగే సెప్టెంబర్, అక్టోబర్లోనే ఈ పంటను తీసేసి ఇంకో పంటకు వెళ్ళినట్టయితే ఈ అధిక సాంద్రత పద్ధతి ద్వారా ముఖ్యంగా మనకు 2 పంటలు వేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మనము గులాబీ రంగు పురుగును కూడా మనం దాటవచ్చు, నివారించవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ అధిక సాంద్రత పద్ధతిలో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇది తేలిక నేలల్లో ఎక్కువ అనుకూలం. మొక్క అనేది ఎక్కువగా ఎదగకుండా మనము నివారించేసి ఒకేసారి ఉన్న కాయలను ఏదైతే ప్రతి మొక్కకు వచ్చే 5 నుంచి 6 కాయలను ఒకేసారి పగిలేలాగా మనము మందులు పిచికాలు చేయడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే ఇది కూలీల సమస్య, ముఖ్యంగా మనం పత్తిలో చూసుకున్న కూలీల సమస్యను కూడా అధిగమించవచ్చు. ముఖ్యంగా ఎట్లా అంటే ఒకేసారి పలగడం వల్ల ఒకసారి ఏరుకోవడము ద్వారా కూడా మనకు కావాల్సిన దిగుబడి మనకు రావడం జరుగుతుంది. చివరిగా రైతులకు మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఈ పత్తి సాగు చేసేటువంటి రైతులకు ఎలాంటి సలహాలు, సూచనలను అందించదలుచుకున్నారు? ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి కనుక రైతులు ఎటువంటి భయాందోళనకు అవసరం లేదు. నిర్మమాటంగా కూడా పత్తి సాగుకు వెళ్ళవచ్చు. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే పత్తి వేసిన తొలినాళ్ళల్లో ముఖ్యంగా వేప నూనె పిచికారీ చేయడం, రైతులు అసిఫేట్, మోనోక్రోటోఫాస్ లాంటి నార్మల్ సాధారణంగా దొరికే మందులను కూడా పిచికారీ చేసుకున్నట్టయితే కూడా మనకు రకరకాల తెగుళ్లను నివారించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా సేంద్రియ ఎరువులు వాడే విధంగా రైతులు దృష్టి సారించాలి. అలాగే పంటను ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ లోపే పత్తిని ఏరేసుకొని ఆ పంటను భూమిలో దున్నేసి ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, చాలా సంతోషం. మరి పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ, పత్తిలో అధిక సాంద్రత సాగు విధానం గురించి కూడా చాలా చక్కగా వివరించారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ ఆర్ విశ్వతేజ గారు, సార్ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి. ఇంతవరకు శ్రోతలు పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విశ్వతేజ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద 20 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి 4 సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యాజమాన్యం కోసం 42,000 రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్ కూడా మనం సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 1 హెక్టార్కు 30,000 రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పంట కోత పరికరాల కోసం, ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. పామ్ ఆయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతాయని, సాయిల్ పాడైద్దనే సందేహాలు ఉన్నాయి. కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు. సాయిల్ చాలా సారవంతంగానే ఉన్నది. తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది. కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ సాగు చేయడం వల్ల ఉన్న భయాలు, సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.